ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. శాస్త్రి అయినటువంటి ఎజ్రాను గురించి ఈ మాట వ్రాయబడి ఉన్నది. దేవుని హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా రాజు దానిని అతనికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. బలమైన దేవుని హస్తము, పరిశుద్ధుడైన దేవుని హస్తము, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుని హస్తము అతనికి తోడుగా ఉన్నందున. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకు సహాయపడేటువంటి హస్తము లేదని మనము దిగులు చెందుతూ ఉంటాం. ఆపదలో మనలను ఆదుకునేటువంటి హస్తము, చేయి లేదని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని గొప్ప హస్తము మీకు తోడుగా ఉండాలని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించారా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా రాజు దానిని అంగీకరించుచున్నాడు, దానిని అనుగ్రహించుచున్నాడు. మన జీవితంలో మనకు ఆయన హస్తము ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. దేవా, నీ చేయి నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి కృప చూపించుము అని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించు వారమై ఉండాలి. ఆయన హస్తము మనకు తోడుగా ఉంటే ఏ కీడు మనలను సమీపించదు. ఆయన బలమైన హస్తము మనలను కాపాడేటువంటి హస్తము. పేతురు ప్రభువు సముద్రం మీద నడిచేటప్పుడు తాను కూడా సముద్రం మీద నడిచి ప్రభు దగ్గరకు వస్తానని మనవి చేసినాడు. ప్రభువు అనుమతి ఇచ్చినప్పుడు అతడు ప్రభు వైపు చూస్తూ నడిచాడు. అయితే గాలి వేగంగా విసిరినప్పుడు నీరు అతని కాళ్ళ మీద పొర్లగా, అయ్యో, సముద్రం మీద తానున్నానని అతడు భయము చెందిన వాడై, అపజయము కలిగిన వాడై నీటిలో మునిగిపోసాగాను. ప్రభువా, నన్ను రక్షించుమని అతడు కేకలు పెట్టగా ప్రభువు అక్కడికి వచ్చి ఆయన తన హస్తమును చాపి పేతురుని పైకి లేపినాడు. ఆయన హస్తము కీడు నుండి కాపాడినది. 5,000 మందికి ప్రభు ఆహారము పంచి ఇచ్చినప్పుడు 5 రొట్టెల్ని 2 చేపలను తన చేత పట్టుకొని వాటిని విరిచి ఆశీర్వదించెను అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన హస్తము ఆశీర్వదించింది గనుక ఆ రొట్టెలు అనేక ప్రజల యొక్క ఆకలిని తీర్చినాయి. ఆ చేపలు విస్తారమైన ప్రజలకు వడ్డించబడ్డాయి. అవును దేవుని బిడ్డలారా, ఆశీర్వదించే హస్తము, కీడు నుండి కాపాడే హస్తము, ఆపదలను తొలగించే ఆ గొప్ప దేవుని హస్తము ఎజ్రాకు తోడుగా ఉన్నప్పుడు అది గ్రహించిన రాజు అతడు ఏ మనవి చేసినా దానిని అతనికి అనుగ్రహించినాడు. నీ జీవితంలో ఏమి కావాలని నువ్వు కోరుకుంటున్నావు? ఏది నీకు తోడుగా ఉండాలని అనుకుంటున్నావు? వాటన్నిటికంటే ఉత్తమమైనది దేవుని హస్తం. ప్రభువా, నీ హస్తమును నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచుము. నీ ఆలోచన చేత నన్ను బలపరచుమని దావీదు వలె ప్రార్థించండి. ఎందుకంటే ఆయన అంటాడు, ప్రభువా, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, నీ ఆలోచన చేత నన్ను నడిపించుము అని అంటారు. ఎజ్రాకు తోడుగా ఉన్న దేవుని హస్తము నీకును తోడుగా ఉండి గనులైన వారు నీకు సహాయం చేయనట్లుగా దేవుడు వారి మనస్సును మార్చున్నట్లుగా ప్రార్థించుదాం.
మహాగణుడా, నీ బిడ్డలు నీ వైపు చూసి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనకు ప్రతిఫలమును అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.